ఎన్డీఏ పార్టీ ఒక పక్కన నీట్ పైన కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ ఉంది, ఒక యుద్ధమే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో చూసినట్లయితే భిన్నమైనటువంటి పరిస్థితి. మీ ప్రభుత్వం పైన నిరుద్యోగులు తిరగబడేటువంటి పరిస్థితి ఉంది. మనం నిన్న మొన్న చూసుకోవడం జరిగింది. సంబంధించినటువంటి నిరుద్యోగం అక్కడ గాంధీ హాస్పిటల్లో అమర నిరాహార దీక్ష. మళ్ళీ అశోక్ సార్ లాంటి సంబంధించినటువంటి అకాడమీకి సంబంధించినటువంటి వ్యక్తి సైతం కూడా ఆమరణ నిరాహార దీక్ష. ఒక పక్కన ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎగ్జామ్స్ని కరెక్ట్గా నిర్వహించట్లేకపోతుంది. రెండోది నోటిఫికేషన్ కూడా సరిగ్గా ఇవ్వట్లేకపోతా ఉంది. జాబ్ క్యాలెండర్లో ప్రకటిస్తామని చెప్పి అన్యాయం చేస్తుందని చెప్పేసి వాళ్ళే మీ పైన యుద్ధం చేస్తూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ముందు మీరు అడిగిన ప్రశ్నలో నాకు రెండు డౌట్లు ఉన్నాయి. ఎగ్జామ్స్ కండక్ట్ చేయన్నా, ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయన్నా? మీరు అడిగిన స్టేట్మెంట్లో రెండు కాంట్రాడిక్టరీ క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు నాకు అడిగింది ఎగ్జామ్స్ని నిర్వహించమంటారా, ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేయమంటారా? అడుగుతున్నా నేను, మీరు అడిగిన క్వశ్చన్కి అడుగుతున్నా. ప్రభుత్వం ఎగ్జామ్స్ నిర్వహించలేకపోతుందని మీరే అడిగారు. మళ్ళీ మీరు దాని తర్వాత ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేయమని చెప్పి మీరే డిమాండ్ చేస్తారు. మీరు ఇన్ ద సెన్స్ మీరు అడిగే క్వశ్చన్ మీరు అడిగిన దాన్ని నేను చెప్తున్నాను. మీ స్పష్టత ఏదో ఇస్తే దానిపైన నేను సమాధానం చెప్పొస్తుంది. ఎగ్జామ్స్ నిర్వహించన్నా, పోస్ట్ పోన్ చేయన్నా? డిఎస్సికి సంబంధించినటువంటి దానిలో ఖచ్చితంగా డేట్ పోస్ట్ పోన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. డిఎస్సికి సంబంధించి పోస్ట్ పోన్ చేయాలని చెప్పి మీరు అంటారు. ఏదైతే ఇదే మన తొలి వెలుగులో రఘు గారితో మాట్లాడినప్పుడు టెట్ని రెండోసారి కండక్ట్ చేయాలన్నప్పుడు, టెట్ మొన్ననే 6 నెలల ముందే టెట్ కండక్ట్ అయింది, లేదు ఏమవుతుంది టెట్ కండక్ట్ చేస్తే అన్నప్పుడు, డిఎస్సి ఎగ్జామ్స్ యుద్ధ ప్రాతిపదికన ఏదైతే గవర్నమెంట్ పాఠశాలల్లో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఎవరైతే చదువుకుంటారో, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో 4000 ప్రభుత్వ పాఠశాలల్ని మూసేస్తే, విద్యకి దూరం చేసే ప్రయత్నం చేస్తే, తక్షణమే ఆ 4000 ప్రభుత్వ పాఠశాలల్ని తెరిచి బడుగు బలహీన వర్గాలకి 24 లక్షల మంది గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఏదైతే పేద విద్యార్థులకి విద్యను అందించాలని చెప్పి యుద్ధ ప్రాతిపదికన గత ప్రభుత్వం 5,000తోటే డిఎస్సి ఇస్తే 5,000కి ఇంకొక 6,000 పోస్టులు కలిపి 11,000తోటి మెగా డిఎస్సి వేసి పాత డిఎస్సి పోస్టులని పోస్ట్ పోన్ చేస్తూ ఆ తేదీలలో మరొకసారి టెట్ నిర్వహించి, ఆ టెట్ నిర్వహణలో ఏదైతే సంబంధించి ఆ డిఎస్సిలో కూడా గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే సంబంధించి ఇంటర్మీడియట్కి డిగ్రీ పర్సెంటేజ్ 65% ఉంటే కానీ తీసుకోవద్దని చెప్పి ఒక విచిత్రమైన ఎన్సిటీ గైడ్లైన్స్కి అగెనెస్ట్గా ఆ రోజు చైర్మన్గా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం కొన్ని నిబంధనలు తీసుకొని వస్తే వాటిని తొలగించి ఎస్సీ ఎస్టీ బీసీకి 45% ఉన్నదాన్ని 40%కి కుదించి, ఓసీకి 50% ఉన్నదాన్ని 45%కి తగ్గించి, ఈరోజు ఏదైతే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన నెల లోపల, ఎందుకంటే ఫిబ్రవరిలో విద్యా వాలంటీర్లని ఏదైతే బంద్ చేసి టీచర్స్ని రిక్రూట్ చేసి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి దూరదృష్టితోటి పేద విద్యార్థులకి మెరుగైన విద్యను అందించాలని చెప్పి యుద్ధ ప్రాతిపదికన డిఎస్సిని రిక్రూట్మెంట్ చేసే ఒక ప్రణాళిక ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. అండ్ ఈరోజు మీరు పెట్టే డిమాండ్ డిఎస్సి పోస్ట్ పోన్ చేయమంటారు, గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయమంటారు. డిఎస్సి గ్రూప్ 2 ఒక వారం రోజు వ్యవధిలో ఉందని 2 నెలలు పోస్ట్ పోన్ చేయమంటారు. 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ 2 నెలల తర్వాత ఇదే సమస్య ఉత్పన్నమవుతుంది కదా. సో ఈ ఉద్దేశము నిరుద్యోగులకు ఏ సమస్యలు ఉన్నాయో 100% దానిపైన ఆలోచించి ఆ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాకపోతే ప్రతి దాంట్లో కూడా విద్యార్థులందరూ నిరుద్యోగులందరూ ఏకాభిప్రాయానికి రావాలి. ఒకటి, జాబ్ క్యాలెండర్ 100% నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఏదైతే జాబ్ క్యాలెండర్ని ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఏదైతే సంబంధించి 10 ఎగ్జామ్లని రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలనంటే యూపీఎస్సీ రిలీజ్ చేసింది కాబట్టి ఆ డేట్స్ తోటి ఓవర్లాప్ కాకుండా 100% రాబోయే 15 రోజుల్లో జాబ్ క్యాలెండర్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుంది. ప్రకటించి నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని కూడా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి మేము 100% నిరూపించుకుంటాం. దానితో పాటు ఏదైతే ఎగ్జామ్స్ సంబంధించి విద్యార్థులకి మెరుగైన విద్యను అందించే దిశగా 100% తక్షణమే టీచర్స్ని రిక్రూట్ చేయాలని ఒక చిత్తశుద్ధి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. సరే, అది తప్పు అని చెప్పి భావించి లేదు విద్యా వాలంటీర్లు రిక్రూట్ చేసుకొని తర్వాత పోస్టింగ్స్ ఇవ్వచ్చు అనే అభిప్రాయం మీరు ఎవరైనా విద్యార్థులు చర్చించి ఏకాభిప్రాయానికి వస్తే 100% నిరుద్యోగులు విద్యార్థులందరూ ఏకాభిప్రాయంతో ఒక మెసేజ్ తీసుకొని వస్తే తప్పనిసరిగా దాన్ని పరిష్కరిస్తాం. కానీ దాన్ని పక్కన పెట్టి ఎవరైతే సమస్యలకి కారకులో, ఎవరైతే సమస్యలు సృష్టించిర్రో 2018లో ఈరోజు రిలింక్విష్మెంట్ ఏదైతే తీసేసిన ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు, ఆ రోజు ఏదైతే సంబంధించి ఆ రిక్రూట్మెంట్ బోర్డులో ఉన్న వ్యక్తులు ఈరోజు రిలింక్విష్మెంట్ గురించి, డౌన్ లిస్ట్ గురించి మాట్లాడతారు. అసలు జియో 46ని క్యాన్సిల్ చేసి జియో 46 వల్ల ఇబ్బంది పడుతున్న విద్యార్థులకి న్యాయం చేకూర్చాలని చెప్పి స్టాండ్ మేము తీసుకుంటే, ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ విద్యార్థులకు న్యాయం చేస్తేనే ఒక చెడు ఆలోచనతోటి ఆఖరి నిమిషంలో ఎలక్షన్ కోడ్ రాక 3 రోజుల ముందు ఫైనల్ లిస్ట్ ప్రకటించి విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టిన వాళ్ళు ఈరోజు హరీష్ రావు వచ్చి ఈ అంశం పైన జియో 46 అంశం పైన మాట్లాడతారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేకపోయారు. ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేకపోయారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది ఏంటంటే ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్, 10th పేపర్ లీకేజ్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ప్రతి పేపర్ లీకేజ్ చేసి టీఎస్పీఎస్సీ ఒక దేవాలయం లేక భావించే టీఎస్పీఎస్సీని ఈరోజు నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితికి
బీఆర్ఎస్ ప్రభుత్వం హరీష్ రావు తీసుకొని వచ్చాడు. ఆ రోజు నిరుద్యోగులు బోడా సునీల్ నాయక్ ప్రవళిక చనిపోతే ఏం మాట్లాడారు? కనీసం నోరు మెదపలే. ప్రవళిక మా చెల్లె చనిపోతే ఎలక్షన్ సమయంలో దాన్ని వక్రీకరించి చెడుగా మాట్లాడిన వ్యక్తులు ఎవరు? ఇదే కల్వకుంట్ల తారక రామారావు కదా. ఈరోజు వాళ్ళు మా నిరుద్యోగుల సోదరుల గురించి మాట్లాడుతారు. అదే బోడా సునీల్ నాయక్ గురించి మాట్లాడితే ఇదే మీడియా సోదరులు ప్రశ్నిస్తే కనీసం సమాధానం చెప్పలే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అని ముర్ర పెట్టుకుంటే ఎంతోమంది విద్యార్థులు, యువజన నాయకులు అందరూ కలిసి పోరాటం చేస్తుంటే మీసొంటి జర్నలిస్టుల పైన కూడా కేసులు పెట్టి ఇటువంటి అంశాలను లేవనెత్తొద్దని జైల్లో పెట్టి ఇదే మీ తొలి వెలుగు రగన్నని జైల్లో పెట్టిన విషయాలు వాస్తవమా కాదా మీరు అందరూ ఆలోచించాలి. ఈరోజు 100% కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ప్రతి సమస్యని పరిష్కరించే చిత్తశుద్ధి ఉంది. ఎక్కడ ఎవరు నిరాహార దీక్ష, ఇంతకుముందు మీరు చెప్పిన వ్యక్తి ఎవరైతే ఒక మీరు సార్ పేరు తీసుకోరు, ఆ సార్ ఆ రోజు డేట్ల గురించి ఆయన ఇచ్చిన డేటులు కాదా ఇది? అదే సార్ ఆ రోజు ఆయన ఒప్పుకోలేదా? ఇదే ఒక మీడియా ముఖంగా ఒక వ్యక్తి అడిగినప్పుడు ఈ డేట్లు బాగానే ఉన్నాయని చెప్పి నేను కూడా ఆ రోజు టీఎస్పీఎస్సీకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాను ఒప్పుకున్న వ్యక్తి, ఈరోజు ఇచ్చిన వ్యక్తే మళ్ళీ కూర్చొని ఆయన సొంత లాభాని కోసం, పొలిటికల్ మోటివ్ కోసం దీక్ష చేస్తుంటే మీరు వచ్చి నన్ను ఆ వ్యక్తి దీక్ష చేస్తుండని అడుగుతారు. ఈరోజు మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి 10 సంవత్సరాలుగా ఏడన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కసారన్నా ఎవరన్నా దీక్ష చేస్తే ఆ దీక్ష శిబిరాన్ని దగ్గర కానీ ఆ సమస్య ఉన్న దగ్గరికి కనీసం వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసిర్రా? ఒక విద్యార్థి నాయకునిగా ఆ బాధ ఆవేదన నాకు తెలుసు కాబట్టి ఒక ఎమ్మెల్సీగా కాదు, ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణలో ఒక నిరుద్యోగి ఒక ఏదైతే సంబంధించి ఒక ఎస్టీ బిడ్డ ఒక ఏదైతే సంబంధించి మా సోదరుడు ఆయనకి హెల్త్కి ఏం జరగొద్దనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను పోతా అని చెప్పి ట్విట్టర్ వేదికగా నేను వస్తున్న గాంధీ ఆసుపత్రికి 9 గంటల 15 నిమిషాలకని చెప్పి నేను గాంధీ ఆసుపత్రికి వచ్చి మురళీ నాయక్తో కూడా మాట్లాడినా. 100% ఇది ప్రజాప్రభుత్వం. ఏకాభిప్రాయంతో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం, ఏ సమస్యలు ఏ రకంగా పరిష్కరించగలుగుతామో చూద్దాము. దానితో పాటు అతి త్వరలో జాబ్ క్యాలెండర్ని ప్రకటించి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీ చేసే విధంగా 100% జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తామని చెప్పి 100% మురళీ నాయక్తో మాట్లాడడం జరిగింది. ఇది మా చిత్తశుద్ధి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి. 100% ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు ధర్నా చేసినా దీక్ష చేసినా మేము ఎక్కడ కూడా దానికి పోకుండా దాని దగ్గర రాకుండా లేము. గతంలో మీరు చెప్పిన వ్యక్తి దీక్ష చేసి ఆ రోజు టెట్ పెట్టమని అంటే ప్రభుత్వంతో ఒప్పించి అది జెన్యూన్ డిమాండ్ టెట్ పెట్టాలని చెప్పినాం. కానీ టెట్ పెట్టే రోజే చెప్పినాం టెట్ కండక్ట్ చేయమని అడుగుతారు, మీరు ఇప్పుడు పోస్ట్పోన్మెంట్ అడుగుతారు. ఇప్పుడు మళ్ళీ ఏదైతే టెట్లో కొత్త క్వాలిఫై అయిన పోస్ట్పోన్మెంట్ అడుగుతారు. అప్పటికంటే లేదు అడగము, ఏదైతే పాత స్టూడెంట్సే ఉన్నారన్నారు. ఇప్పుడు 2 నెలలు పోస్ట్పోన్ చేయమని అంటారు డిఎస్సి. 2 నెలలు డిఎస్సి పోస్ట్పోన్ చేసినాక కొత్తగా అకాడమిక్ ఇయర్లో పాస్ అయిన స్టూడెంట్స్ ఉంటారు. మళ్ళీ 6 నెలల గ్యాప్ వస్తుంది, మళ్ళీ టెట్ పెట్టమంటారు, మళ్ళీ టెట్ కండక్ట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ టెట్లో కొంతమంది క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ టెట్ని మళ్ళీ ఏదైతే డిఎస్సీని మళ్ళీ పోస్ట్పోన్ చేయమని అడుగుతారు. మనం ఎగ్జామ్స్ అన్నింటినీ పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే మీరు అన్నట్టు వచ్చే సంవత్సరానికి వెళ్ళి జాబ్ క్యాలెండర్ని ఎట్లా ప్రకటించగలుగుతాము, ఏదైతే ప్రభుత్వంలో ఉన్న ఖాళీని ఏ రకంగా భర్తీ చేయగలుగుతాము? ఇవన్నీ వాస్తవాలకు ఒక పక్కా ప్రణాళికతోటి ఈరోజు ఈ ఎగ్జామ్స్ ఇవి కండక్ట్ చేయండి అనే డిమాండ్ తోటి వస్తే 100% ఏకాభిప్రాయంతో విద్యార్థులు వస్తే నేను మాటిస్తున్నా ముఖ్యమంత్రి గారి దగ్గరికి సంబంధించి ఆ రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించే చిత్తశుద్ధి ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి దొంగతనం చేసిన వాళ్ళు వాళ్ళే వచ్చి మాటలు మాట్లాడి ఏదైతే సంబంధించి 100 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారకులైన వాళ్ళు ఈరోజు వచ్చి నిరుద్యోగుల గురించి మా సోదరులను తప్పుదో పట్టిస్తే మా నిరుద్యోగుల సోదరులు 100% క్లారిటీతో ఉన్నారు. నేను గాంధీ ఆసుపత్రికి పోయింది కూడా నేను ఒక్కనే పోయినా. నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఎన్ఎస్ఓ సభ్యులు అంటే అందులో గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఉన్నారు, గ్రూప్ 2 ఉన్నారు, గ్రూప్ 3 ఉన్నారు. సరే వాళ్ళు ఐడియాలజికల్గా ఎన్ఎస్ఓ ఎన్ఎస్ఓలు ఉన్నారు తప్ప వాళ్ళు తెలంగాణ బిడ్డలే, వాళ్ళు కూడా తెలంగాణ యువకులే. అందులో ఎస్సీ ఎస్టీ బీసీ బలుగు బలైన వర్గాలు అందరూ ఉన్నారు. వాళ్ళు అక్కడ అవుతుందని చెప్పి ఆడ ఉంది అని చెప్పి పోతున్నామని చెప్తే ఎంతోమంది నిరుద్యోగులు కూడా చెప్పొచ్చిన కాబట్టి అందరు అక్కడికి వచ్చారు. 100% క్లారిటీతోటి మురళీ నాయక్తో సంబంధించి మా సోదరుడు అక్కడ ఉన్న మా సోదరుడు మోతీలాల్ నాయక్ తోటి మాట్లాడి ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి అక్కడ పోయినాం. నిజంగా చిత్తశుద్ధి లేకపోతే గాంధీ ఆసుపత్రికి నేను ఎందుకు పోతాను? ఇంకోటి నేను పోయింది విద్యార్థుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూనే నేను లోపల పోయినా. మీకు వీడియోలు మీ దాంట్లో పోస్ట్ చేసిన వీడియోలు కూడా చూస్తే ఏదైతే సంబంధించి అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్సీ వచ్చిండని చెప్పి మీరు పోస్ట్ చేయలేదు, దేనికోసం వచ్చిండనేది మీరు చెప్పే ప్రయత్నం చేయలేదు. ఈరోజు సమాజంలో ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దయచేసి వాస్తవాలు జరిగిందేందో చెప్పిన విధంగా చెప్తే రేపు పొద్దున తెలంగాణలో యువకులకి ఈ ఒక పోరాటాలు ఆగాలనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఈ తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఎంతోమంది విద్యార్థులు వచ్చి ఇక్కడ హాస్టల్ నుండి చదువుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే కోటి కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉన్నారు నా పిల్లగానికి ఉద్యోగం వస్తుంది అని చెప్పని. ఇట్లా పోస్ట్పోన్ అవ్వకుండా పోతే ఎగ్జామ్స్ పైన నమ్మకం పోతుంది, ఎగ్జామ్స్ అవుతాయా కాదా అని చెప్పని చదువుకునే విద్యార్థి కూడా ఏదైతే చదువుకి దూరం యొక్క పరిస్థితి ఉంటుంది. పక్కా ప్రణాళికతోటి ఏ రోజు ఏ ఎగ్జామ్స్ పెట్టాలి, డిసెంబర్ లోపల ఎట్లా ప్రక్రియ పూర్తి చేయాలని ఒక ఆలోచన దీక్ష కూర్చున్న ఎవరికన్నా, దీక్ష కూర్చున్న ఏ వ్యక్తికన్నా
ఏ డిమాండ్ చేస్తారు, దేనికోసం డిమాండ్ చేస్తారు, దేనికి ఏ రకంగా ఎట్లా చేయాలనే ఆలోచన వారికి ఉంటే 100% అందరూ ఏకాభిప్రాయంతో మా దగ్గరకు వస్తే తప్పనిసరిగా ప్రతి డిమాండ్ని కూడా స్వీకరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మళ్ళీ చెప్తున్నా, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అని మాట్లాడారు కదా, 100% ఏదైతే ఆల్రెడీ ఇదే హరీష్ రావు గారు రైతుల గురించి మాట్లాడారు. ఆగస్ట్ 15 మేము రైతులకు రుణమాఫీ చేస్తామనగానే సబ్జెక్ట్ డైవర్ట్ చేశాను. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఏదైతే యువకులను అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొంది 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఒక్క సమస్య పరిష్కరించలేని నిరుద్యోగులు ఈరోజు రైతులు చేస్తే ఆయన ఉద్యోగం ఊడుతుందనే భయానికి మళ్ళీ మా నిరుద్యోగులను వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండు. ఇది వాస్తవమా కాదా మా నిరుద్యోగుల సోదరులు ఆలోచించుకోవాలి. మీ సమస్యలు ఏమున్నా మీ సమస్యలు పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు తిట్టినా మా పైన కోపం పడ్డా కూడా అది తెలంగాణ మన బిడ్డలే. మన కన్ను మనకి ఏదైతే చిన్న ఇన్ఫెక్షన్ అయితే కన్నును పొడుచుకోం కదా, అది మనదే అని అనుకుంటాం. అదేవిధంగా బిడ్డలు తెలంగాణలో ఎవరు ఎటువంటి ఆలోచన ఉన్నా కానీ వాటి అన్నింటినీ స్వాగతించడానికి స్వీకరించడానికి కేవలం ఒక ఎమ్మెల్సీగా కాదు, కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా ప్రతి సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే 15 రోజుల లోపల 100% జాబ్ క్యాలెండర్ని ప్రకటించి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగుల పక్షాన ఉన్న చిత్తశుద్ధిని కూడా మేము చూపిస్తాం.